ఛాయ్ వార్తలకు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే ఎన్నో అంశాలున్నాయి. ఎన్నో వార్తలున్నాయి. ప్రజల కష్టాలు, కష్ట నష్టాలు, అసలు సుఖాలెక్కడున్నాయి ప్రజలకి? అన్నీ కష్టాలే. ఏది చూసుకున్నా, ఏ సంక్షేమం చూసుకున్నా, ఏ పథకం చూసుకున్నా, ఏ కోణంలో చూసుకున్నా తెలంగాణలో ఆగమవుతున్నారు సామాన్య ప్రజలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు, అతి పేదవాళ్ళు. నాట్ ఓన్లీ బడుగు బలహీన వర్గాలు. అంటే బడుగు బలహీన వర్గాలు అనగానే ఎస్టీ, ఎస్సీ, బీసీ అనే మాట్లాడతారు. బట్ వెనుకబడినటువంటి సంపాదనలో, డబ్బులో వెనుకబడినటువంటి ప్రతి కుటుంబానికి కూడా ఈ రోజున ఎన్నో చేయాల్సొస్తది. ఈ రోజున ఒకసారి మనం ఒక మేస్త్రిలో చూస్తే, మేస్త్రీలు, కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్‌లో ప్లంబర్లు, కార్పెంటర్లు, తర్వాత ఏమంటాం ఎలక్ట్రీషియన్స్. సో, ఏ రకంగా చూసినా ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఇలా ఏ ఒక్క కోణంలో మనం చూసినా సాఫ్ట్‌వేర్ నుంచి కావచ్చు, లేకపోతే కూలి పనులు చేసుకునే వాళ్ళు కావచ్చు, కార్మిక శ్రమజీవులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అంశాలున్నాయి. ఏ ఒక్కళ్ళు కూడా మనశ్శాంతిగా బ్రతికేటువంటి పరిస్థితి మనకి కనబడట్లేదు. సో, గవర్నమెంట్ ఎంప్లాయీస్, సో ఉన్నోడు ఎట్లాగో కొంచెం పై ఆఫీసర్లు లంచం తీసుకొని సంపాదించుకుంటున్నారు. వాళ్ళకి జీతాలు రాకపోయినా పెద్ద ఫరక్ పడదు. కానీ ఈ ఎక్కడైతే మున్సిపల్ వర్కర్స్ ఉన్నారో, కార్మికులు ఉన్నారో, కూలీలు ఉన్నారో, ఓకే, వీళ్ళందరూ కూడా వేతనాలు రాకపోవడము, అవుట్‌సోర్సింగ్ వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండడము, ఎవరైతే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారో, సో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు లేకపోవడం, వేతనాలు లేకపోవడము, ఇటు చూస్తే మా రైతన్నల ఘోష. మొన్నటి వరకు వరి కొనలేదు, క్వింటాల వరి కొనలేదు అని ఒకవైపు, తడిసిన వరి అని చెప్పి వరి అవ్వడం ఒకవైపు, అట్లాగే ఇప్పుడు పత్తి కొనుగోలు జరగట్లేదు. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం రెండూ కూడా పత్తి కొనుగోలు చేయట్లేదు అని చెప్పి రైతులు ఒకటే బాధపడతా ఉన్నారు. కళ్ళెమ్మడి నీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. సో, మా బాధ వర్ణనాతీతం అంటున్నారు. వర్షాలు వచ్చినా, ఏదొచ్చినా రైతన్న ఘోషకే వచ్చింది, రైతన్న చావుకే వచ్చింది. బట్ మెడల మీద మెడలు కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళ బతుకుల్లోకి తొంగి చూసి ముఖ్యమంత్రి వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవడం కానీ, వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి అట్లీస్ట్ వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేస్తూ మాట్లాడడం కానీ, అసలు వాళ్ళ బాధ ఏందో తెలుసుకోవడం కానీ అడిగిన పాపాన కూడా పోలేదు. నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? నిరుద్యోగ భృతి ఇస్తానన్నటువంటి యువ వికాసంలో మేమెప్పుడు అన్నామని చెప్పి బట్టి మాట్లాడుతూ ఉంటారు. నిరుద్యోగుల గురించి మాట్లాడు, ఎందుకంటే వీళ్ళకు ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి నిరుద్యోగుల గురించి మాట్లాడు. ఇట్లా ఏ కోణంలో మనం తీసుకున్నా, ఈ రోజున మహిళలు తీసుకుందాం, ఒక మహిళ అనే సబ్జెక్ట్ తీసుకుందాం. సో, మహిళలకి కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తామన్నారు, అదేం లేదు. తులం బంగారం ఇస్తామన్నారు, 2500 అన్నారు, ఒంటరి మహిళా పెన్షన్ అన్నారు, సబ్సిడీ అన్నారు, చిన్నపాటి పరిశ్రమలు పెట్టిస్తామన్నారు, మహిళలను లక్షాధికారులను చేస్తామన్నారు. లక్షాధికారులు కాదు కదా, బికారీ చేయడానికే ప్రయత్నిస్తూ ఉంది ఈ తెలంగాణ ప్రభుత్వం. మరోపక్క సిఎస్ సంబంధించినటువంటి ఏదైతే ఫామ్ హౌస్ విల్లాకు సంబంధించినటువంటి ఉందో చీఫ్ సెక్రటరీ, సో నిన్న మనం చూసినాం బక్కా జడ్సన్ గారు అక్కడికి వెళ్ళడం జరిగింది. సో వెళ్ళి చూడడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం చూద్దాము. సో ఇట్లా వీళ్ళు మేడల మీద మేడలు కడతా ఉన్నారు. కానీ పేదవాళ్ళ బతుకులు మాత్రం లేనోళ్ళు మాత్రం ఘోష పడుతూనే ఉన్నారు. కుల రాజకీయాలు చేస్తున్నారు, మత రాజకీయాలు చేస్తున్నారు. ఈ కుల మత రాజకీయాల మధ్యలో ఉన్నోడు కూడా మతాల గురించి, కులాల గురించి మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళ బతుకుల గురించి, వాళ్ళ గూడు గురించి, వాళ్ళ కూడు గురించి మాట్లాడిన పాపాన ఇప్పటి వరకు పోలే. వాళ్ళు వచ్చి ధరణి పెడితే వీళ్ళొచ్చి భూభారతి అంటున్నారు, భూభారతితో ఓపికగా ఉండాలంటున్నారు. కానీ ఓపిక మాత్రం లేదు, సహనం మాత్రం లేదు. ఇక్కడ ఎవరి భూభారతి వల్ల లబ్ధి పొందుతున్నారు అంటే ఈ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు, వీళ్ళందరూ కూడా విపరీతమైనటువంటి లబ్ధి ఈ భూభారతి ద్వారా పొందుతున్నారు. సిసిఎల్ఏ చుట్టూ అరిగిపోయిన చెప్పులతో తిరిగేటువంటి మా రైతాంగం, రైతులు, మహిళలు, ఇట్లా ఏ రకంగా చూసినా ఒక సమస్యల ఊబిలో తెలంగాణ కనబడతా ఉంది. బట్ మన గప్పాలు మాత్రం ఆపట్లే. కోతలు దాటుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడే కోతలు, మంత్రులు మాట్లాడే కోతలు
కోటలు దాటుతున్నాయి. అది ఎంత భయంకరం అంటే దాటుతున్నాయి. కేవలం మాటల వరకే పరిమితమైనటువంటి వీళ్ళ రాజకీయం కేవలం మాటల వరకే. మొన్న మా దళితులకు సంబంధించినటువంటి కొంతమందిని పిలిపించుకొని మాట్లాడిండు. వాళ్ళకేదో వరాల జల్లు అంటుండు, వైస్ ఛాన్సలర్ని తీసుకొచ్చినామంటుండ్రు, అదంటున్నారు ఇదంటున్నారు. సో ముఖ్యంగా నిజంగా చేసిండా ఏదన్నా ఒక చేసి చూపిస్తే మాట్లాడాలి. ఏమి చేయకముండే మేము చేసినాం మీరు చూడండి అని చెప్పి కర్రు కాచి వాత పెట్టడం అంటారు కదా. సో అటువంటి పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్నాము. రేవంత్ రెడ్డి కోతల రాయుడు, కోతలు మాత్రమే మిగులుతాయి, కూతలు మాత్రమే మిగులుతాయి. మళ్ళీ ఇవన్నీ చుట్టుముట్ట ఇన్ని పెట్టుకొని మరి ఎవడయ్యా బాగుపడ్డాడు తెలంగాణలో ప్రజెంట్ అంటే ఈ ఫోర్త్ సిటీ అని చెప్పి, ఈ ఫోర్త్ ఎస్టేట్ అని చెప్పి, ఫోర్త్ సిటీ అని చెప్పి, ఫోర్త్ సిటీ చుట్టూ కూడా వీళ్ళు మొత్తం లాబింగ్లు చేయడము, ల్యాండ్ గ్రాబింగ్లు చేయడము, కబ్జాలు పెట్టడము, ఎక్కడెక్కడైతే హాట్ కేక్ ల్యాండ్స్ ఉన్నాయో అక్కడక్కడ పోయి వీళ్ళు కేకులు కట్ చేసుకోవడం. సో ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం తెలంగాణలో. వీళ్ళు మాత్రం బాగా ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు. నేను మళ్ళా చెప్తా ఉన్నా, రేవంత్ రెడ్డికి ఫరక్ పడదు. నెక్స్ట్ ముఖ్యమంత్రి అయితే ఏంది, ముఖ్యమంత్రి అయితే ఏంది. నేను మంచిగా బాగున్నా, నా అన్నదమ్ముల పిల్లల ఆడపిల్లల పెళ్ళిళ్ళు కూడా అయినాయి. ఈ 2-3 ఏళ్ళు ఏదో చేసి తూర్పు తిరిగి దండం పెట్టుకుందామనే పరిస్థితిలో ఇక్కడ రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ విషయం వాళ్ళకి అర్థమైతలేదు. ఏదో గ్రేట్, ఏదో సాధించేసినా, ఏదో శోధించేసినా, ఏదో వేసేసినా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో ఇవన్నీ అంటే ఒక్కటి కాదు, 2 కాదు. మహిళల పరిస్థితి ఏంటి తెలంగాణలో, ఉద్యోగుల పరిస్థితి ఏంటి, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, శ్రమజీవుల పరిస్థితి ఏంటి, మహిళల పరిస్థితి ఏంటి తెలంగాణలో, రైతుల పరిస్థితి ఏంటి తెలంగాణలో. సో ఎవరన్నా ఆనందంగా ఉన్నారా? క్యాబ్ డ్రైవర్సు, బైక్ రైడర్సు. సో ఇవన్నీ వీళ్ళ పరిస్థితి ఏంది తెలంగాణలో? ఏ ఒక్కడన్నా సంతోషంగా ఉన్నాడా? ఏ ఒక్కడన్నా సంతోషంగా ఉన్నాడా ప్రజాక్షేత్రంలో? ఒక్క మంత్రులు, వీళ్ళ ఎమ్మెల్యేలు, తర్వాత ఏదో ఎంపీలు, పైసలు కూడబెట్టుకున్న వాళ్ళు, వీళ్ళ కంపెనీలు, వీళ్ళ ఆస్తులు తప్ప ఇక్కడ ప్రజలు ఎక్కడున్నారు? అంతకుముందు తింటుండే కానీ పెడుతుండే, ఇప్పుడు కేవలం తింటున్నారు, అది జీర్ణం అయితలేదు. కేవలం తినుకుంటూ పోతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఖర్చు పెట్టట్లే. స్కూల్ అన్నావు, అదన్నావు, ఇదన్నావు, హాస్పిటల్ అన్నావు, హాస్పిటల్లో పనిచేసేవాడికి జీతాలు లేవు. ఎట్లా తయారైనారంటే ఒక ఇన్స్పెక్షన్ లేదు, ఒక సస్పెన్షన్ లేదు తప్పు చేసిన వాళ్ళ పట్ల, ఒక స్క్రూటినీ లేదు. ఇక తెలంగాణలో పోలీస్ స్టేషన్లు అయితే ఇక విచ్చలవిడిగా దందాలకు కేర్ ఆఫ్ అడ్రస్ SHOలు. బహిరంగ స్టేట్మెంట్ ఇస్తున్నా నేను. ఫస్ట్ ఈ కమాండ్ కంట్రోల్ నుంచి ఎక్కడెక్కడైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా SHOలు ఉన్నారో, ఈ పోలీస్ స్టేషన్లు, లోకల్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయో అక్కడ పెట్టండి మీకు సీసీ కెమెరాలు. అక్కడ పెట్టండి, విత్ వాయిస్ పెట్టండి. విత్ వాయిస్ సీసీ కెమెరా ఉంటుంది కదా, గది పెట్టండి. కమాండ్ కంట్రోల్ నుంచి శివధర్ రెడ్డి గారిని ఆపరేట్ చేయమని చెప్పండి. ఎవరికి కోఆపరేట్ చేస్తున్నారు, ఏం జరుగుతుందనేది తెలుస్తుంది. ఈ రోజున ఏ శాఖ తీసుకున్నా అందులో ఉన్నటువంటి సామాన్యులు, అతి సామాన్యులు, కార్మికులు చాలా 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 బాధపడుతున్నారు, ఘోషపడుతున్నారు. కళాకారుల పరిస్థితి అంతే. ఎవ్వడి పరిస్థితి చూడు, ఎటు చూడు 360 degrees యాంగిల్స్లో గదే. పోనీ హైదరాబాద్ చూద్దామా? హైదరాబాద్ ట్రాఫిక్ ఎంత భయంకరంగా ఏడ్చిందంటే చాలా భయంకరంగా, ఎక్కడిదక్కడ వదిలేసినారు. అసలు ఎందుకురా నాయన ఈ హైదరాబాద్ రోడ్ల మీద తిరుగుతున్నాము అన్నంత భయంకరంగా హైదరాబాద్ ట్రాఫిక్ మారిపోతుంది. డ్రైవింగ్ చేసి సగటున ఇంటికి వెళ్ళేసరికి నీరసం వచ్చి సొమ్మసిలి పడిపోతున్నాం. అంటే ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ ట్రాఫిక్ నెలకొందనే చెప్పుకోవాలి. మరోపక్క బట్టి గారి భార్య గారి ఇంట్లో IT రైడ్స్ జరుగుతాయి. అంటే అసలు ఏమీ లేని బట్టికి ఇన్నిగానం ఆస్తులు ఏడికెళ్ళి వచ్చినాయి? ఏమన్నా సూపర్ స్టార్ రజనీకాంత్ ఒక సినిమా తీసి రిలీజ్ చేయగానే 100 కోట్లు, 200 కోట్లు, 2000 కోట్లు బాక్స్ ఆఫీస్ నిండడానికి బట్టికి? సో డిప్యూటీ ముఖ్యమంత్రి అంటే అట్లీస్ట్ ముఖ్యమంత్రి అన్న చెప్పుకోనికి ఉన్నది. అరే నా భార్య వెల్ సెటిల్డ్ రా బై బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పి. ఒక సాదా బట్టి భార్య ఒక సాదా సీదా జీవితం అండి. ఒక
చీరల కొట్టు, ఒక చిన్న గల్లీలో ఒక చీరల కొట్టు పెట్టుకునేటువంటి వాళ్లకు ఇప్పుడు భట్టి గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అవ్వగానే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఇన్ని కోట్ల ఆస్తులు ఏడికెళ్ళి వస్తున్నాయి? ఐటీ రైట్స్ అయ్యేంత సీను ఏడికెళ్ళి వచ్చింది అని చెప్పి నేను అడుగుతున్నా. దీనికి సమాధానం చెప్పమనండి ఉప ముఖ్యమంత్రి గారిని. ఒక సాదా సీదా చీరల కొట్టు పెట్టుకున్నటువంటి ఆవిడకు ఏడికెళ్ళి వచ్చినాయి? సో ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఈ రోజున తెలంగాణలో ప్రజలు మోసపోతూ ఉన్నారు. ఈ మోసాన్ని ఎప్పుడు అరికట్టాలి? ఓటుకు నోటు తీసుకోకుండా, మాకు వద్దురా నాయన, ఓటుకి డబ్బులు ఇస్తామని వస్తే చెప్పులు తీసుకొని కొడతామని చెప్పి ప్రతి ఒక్క తెలంగాణ ఓటరు రాణి రుద్రమలక్క మారాలి. ప్రతి ఒక్క తెలంగాణ ఓటరు మేము కేవలం ఓటర్లు మాత్రమే కాదు, ప్రజాక్షేత్రంలో తిరిగేటువంటి ఫైటర్లు, వీళ్ళ రాజకీయాలకు చెక్ పెడతామనేటువంటి విధంగా ముందు వెళ్ళాలి. అప్పుడే వీటన్నిటికి కూడా ఒక చెక్ అనేది వస్తుంది. లేదు అంటే మేము ఇట్లనే బానిసలక్క బతుకుతామంటే ఇక బతుకుతూనే ఉండాలి. ఇక అట్లనే ఇక మాలాంటి వాళ్ళు ఒళ్ళుతూనే ఉంటారు, మీలాంటి వాళ్ళు కన్నీళ్ళు పెడుతూనే ఉంటారు. అటువంటి వాళ్ళు నడుమంతరి సిరి చూసుకుంటూ సంపాదించుకుంటూనే ఉంటారు. సో మరీ ఘోరాది ఘోరంగా అసలు ఏ ఒక్క శాఖ చెప్పండి, ఏ ఒక్క శాఖ అద్భుతంగా నడుస్తుందని చెప్పండి. ఎండోన్మెంట్ చూసినట్లయితే ఈ రోజున అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా పీక్ అవతల పడేసిండ్రు. ఇన్ని తప్పులు చేసినటువంటి ఓఎస్డి సుమంత్ సస్పెన్షన్కి గురైంది కదా, పెద్ద గొడవలైనాయి కదా, కొట్లాటలైనాయి కదా. ఇన్ని చేసినటువంటి ఈ సుమంత్ అవుట్సోర్సింగ్ వాళ్ళకి నచ్చిన వాళ్ళని మాత్రం పక్కన పెట్టుకున్నాడు, పాముకు పాలు పోసినట్టు. అక్కడ సెక్రటేరియట్ శాఖలో కంప్యూటర్ ఆపరేటర్ని తెచ్చి వాళ్ళ రెన్యువల్ టైం అయిపోయినా సరే సంతకం పెట్టి మరీ అతన్ని తీసుకున్నారు. ఎండోన్మెంట్ శాఖలో ఎంతోమంది కష్టపడి గ్రౌండ్లో పనిచేసేటోళ్ళని నిర్దాక్షిణ్యంగా అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు వెళ్ళి తీసి పడేసినారు. ఈ రోజున పురోహితులకు జీతాలు లేవు, వేతనాలు లేవు. పైగా వీళ్ళు వీళ్ళు మింగనియరు, కక్కనియరు అనుకుంటా వీళ్ళేమో జీతాలు ఇవ్వకుండా మాత్రము ఏం చేస్తారు? వీళ్ళు జీతాలు ఇవ్వకుండా ఏం చేస్తారు? పురోహితులకు ఆంక్షలు పెడతారు. ఎవరైతే పురోహితులు గుళ్ళల్లో పనిచేసేటువంటి ఎండోన్మెంట్ గుళ్ళల్లో పనిచేసేటువంటి పురోహితులు ఎవరైతే ఉన్నారో, సో ఆ పురోహితులు ఎవరు కూడా వేరే హోమాలకు, బయట ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి, పూజలకి, పునస్కారాలకి వెళ్ళొద్దు అన్నట్టు ఉన్నది వీళ్ళ వ్యవహారం. కానీ అది మా అక్క కొండా సురేఖకు మాత్రం వర్తించదు. ఆవిడ ఇంట్లో పూజలు చేసుకుంటే భద్రాచలం నుండి పురోహితులను పిలిపించుకుంటుంది. మరి మీ ఇంట్లో పూజ చేయాలంటే అది ప్రైవేట్ ప్రోగ్రామే అవుతుంది, కానీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఎందుకు అవుతుంది? అంటే మాకు పనికిరావండి నీతులు పక్కోడికి చెప్పనికే పనికొస్తాయి. ఇటువంటి సందర్భంలో మనం బతుకుతున్నాం. నేను అడుగుతున్నా, రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే కొండా సురేఖ గారికి కూడా నేను చెప్తా ఉన్నా, రేవంత్ అన్నకు నేను చెప్తా ఉన్నా, ఈ గన్ను స్టోరీ ఏందో, ఆ డెన్ను స్టోరీ ఏందో, మీరు పంచాయతీలు ఆస్తుల కాడ చిల్లర కాడ ఎట్లుందంటే ఈ నీళ్ళ కాడ కొట్లాడుకుంటారు చూసిరా, నీళ్ళ దగ్గర నాకంటే నాకని చెప్పి. సో మరి అట్లా కొట్టుకున్నారు కదా. ఒక ఓఎస్డి కోసము ఒక బీసీ కార్డు పెట్టుకుంటున్నారు, కానీ ఒక కమ్మ కోసము ఆయన ఓసీ, ఆయన బీసీ కాదు. ఆయన ఎవరైతే సుమంత్ ఉన్నాడో ఆయన హీఈస్ నాట్ ఏ బీసీ, హీఈస్ ఓసీ. అతని గురించి కొట్లాడుకుంటున్నారు. ఏకంగా ఆ సుమంత్ ఏం మందు పెట్టిండో, ఏం మాయ చేసిండో కానీ అతని గురించి మంత్రి పదవి కూడా రాజీనామా చేసే కాడికి వెళ్ళిపోయినారు వీళ్ళు. ఇప్పుడేమన్నా సల్లంగా కూర్చుండా ఇంట్లో? ఇప్పుడు కూడా సస్పెన్షన్ ఆర్డర్స్ చేతిలోకి వచ్చిన తర్వాత కూడా వెనక పొంటి అతని లాబింగ్సే నడుస్తున్నాయి. అతను చెప్పిందే వేదమైతుంది, చేసేదే శాసనం అవుతుంది. పొల్యూషన్ బోర్డుని చేతిలో పెట్టుకొని కొండా సురేఖ ఇంటిని పొల్యూషన్ చేసినటువంటి ఈ పొల్యూషన్ ఓఎస్డి సుమంత్ గురించి నేను ప్రత్యక్షంగా మాట్లాడుతున్నా. సో ఇట్లా ఏ శాఖలో పెట్టండి,
దుద్దిల్ల శ్రీధర్ బాబు తీసుకోండి. దుద్దిల్ల శ్రీధర్ బాబు అమాయకుడు, అసలు ఏం చేయడు, ఆయనకి సంపాదించుకోవడం రాదు అని చెప్పి బయట ప్రచారం. కానీ దాని రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ శ్రీధర్ బాబు వాళ్ళ తమ్ముడు బహిరంగంగా ఈ 4th సిటీ చుట్టూ, ఇబ్రాహీపట్నం చుట్టూ కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి తొక్కిచకిచ్చలు పెట్టుకుంటా ఈ ఎవరైతే అడిషనల్ పిఎస్ బొంతు రామ్మోహన్ ఏ రకంగా దందాలు చేసిండో కేటీఆర్ని అడ్డు పెట్టుకొని అందరికీ కూడా తెలుసు. బొంతు రామ్మోహన్ అనే వ్యక్తి కేటీఆర్కి బినామీ అని కూడా అందరికీ చాలామందికి తెలుసు. హైదరాబాదు నగర బొడ్డున ఒక ముసలామె భూమిని, ఖైరతాబాద్లో ఉన్నటువంటి భూమిని కబ్జా చేసి ఆమెకి ఎవరు లేరని తెలిసి, ఆమె బాంబేలో ఉంటుంది, వాళ్ళ కొడుకు డ్రగ్స్కి అడిక్ట్ అయ్యిండు, వీళ్ళు ఎవరు అడగనికి రారని తెలిసి ఆమె భూమిని అప్పనంగా కబ్జా పెట్టించి బొంతు రామ్మోహన్ ఆధ్వర్యంలో మేయర్గా ఉన్నప్పుడు అతిపెద్ద బిల్డింగ్లు కట్టిర్రే. అటువంటి నీతిపరుడు దగ్గర నీతిమంతమైనటువంటి పని చేసినటువంటి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత అడిషనల్ పిఎస్ ఫర్ శ్రీధర్ బాబు వీళ్ళందరూ చేరి లాబింగ్ చేసుకొని సిగ్గు ఎగ్గు లేకుండా, మళ్ళీ చెప్తున్నా నేను, నోట్ దిస్ పాయింట్, శ్రీధర్ బాబు దమ్ముంటే కేసు పెట్టుకో, మీ ప్రభుత్వానికి చెప్పు, మీ రేవంత్కి చెప్పు, అర్థమైందా? నేను నీలక్క ముద్దపప్పు తిని కూర్చున్నట్టు అయిపోతే నేను కాదు, నేను బరాబర్ కొట్లాడతాం, మాట్లాడతాం, అర్థమైంది? సో ఉన్నదంతా దోచుకో, దొరికిందంతా దాచుకో కాన్సెప్ట్లా మీ మంత్రులందరూ ఊపుకుంటూ పోయి తెలంగాణని భ్రష్టు పట్టిస్తున్నారు. భ్రష్టు మామూలు భ్రష్టు కాదు అది. బట్ రేవంత్ అన్న కర్మ సిద్ధాంతం నమ్ముతావు కదా, ఈ కర్మ హిట్స్ అంటారు కదా మీరు, ఈ కర్మ బూమరాంగా నువ్వు నమ్ముతావు కదా, ఈ కర్మ ఏ రూపంలో నిన్ను తగులుకుంటుందనేది మాత్రం నువ్వు బరాబర్ చూడాలి. అతి త్వరలో అది కూడా జరగబోతోంది. సో ఇష్టం వచ్చినట్టు శ్రీధర్ బాబు పేషి అట్లా విచ్చలవిడిగా దోచుకోవడం. వాళ్ళ తమ్ముడు ఒక గ్యాంగ్, అదే చెడ్డీ గ్యాంగ్ తిరిగినట్టు శ్రీధర్ బాబు గ్యాంగ్ అట తిరుగుతుంది మార్కెట్లో సూట్ కేసులు పట్టుకొని. బట్టి గ్యాంగ్ ఒకవైపు తిరుగుతుంది. ఈ పొంగులేటి గ్యాంగ్ అవసరం లేదు. పొంగులేటి డైరెక్ట్గా వాళ్ళ బిడ్డల పేర్ల మీద రాసుకుంటున్నాడు ఆస్తులు. డైరెక్ట్ ఓవర్ టు రాఘవ కన్స్ట్రక్షన్స్. ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మనం వెలగబెట్టినాం కదా, ఆ డెక్కన్ సిమెంట్స్లో షేర్లు ఉన్నాయి అంటున్నారు. అసలు కేసు పెట్టిందే ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. సైలెంట్ కిల్లర్ లెక్క ఆయన పైన చేసుకపోతుండు. ఇక రేవంత్ రెడ్డి ఈ మంత్రుల మధ్యలో నేను ఏం చేయాలరా నాయన, నాకు ఏం అర్థం కావట్లే అని చెప్పి బిత్తర చూపులు చూసుకుంటా వచ్చిన 4 డైలాగులతోటి ఓట్లు నా సీటు, ఆయన సీటు కాపాడుకోవడానికి ఆయనకు సమయం లేదు. ఎవరు ఎక్కడి నుంచి ఎసరు పెడతారో తెలియదు. అంత తెలివైన వాళ్ళు కూడా రేవంత్ టీంలో ఎవ్వరు లేరు. ఆ మన్సూర్ సార్ ఒక్కరు జర మంచి సిపిఆర్ఓని పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఆ సిపిఆర్ఓ వచ్చిండో అప్పటి నుంచి కొద్దిగా అట్లీస్ట్ మాటలన్నా మార్పు కనబడుతుంది. అంటే గుర్రాన్ని చెరువు దాకా తీసుకుపోతాం, కానీ ఆ చెరువులో గుర్రం నీళ్ళు తాగుతుందా లేదా అనేది మన చేతిలో ఉండదు. అంటే ఇటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, ఎంత విధ్వంసకాండ నడుస్తూ ఉన్నది. ఖమ్మంలాగా అంతమంది మంత్రులు ఉంటే ఎవడన్నా పోయిండా? వరదలు వచ్చినప్పుడు వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే కానీ పోలే. ఈ రోజున రామోజీరావు గారు లాంటి ఒక సంబంధించినటువంటి అవార్డు ఫంక్షన్కి పోయి ఆయన చంద్రబాబు నాయుడు గారు మాటికి రేవంత్ రెడ్డి గారు చెప్పడం, మా చంద్రబాబు గారు ఇట్లా మురిసిపోయి మాట్లాడడం. కానీ రామోజీ ఫిలిం సిటీ యొక్క భూములు ఇచ్చింది ఎవరు? అన్ని భూములు పుక్కట్ల లేనోడికి ఇచ్చుకుంటే 10 సంవత్సరాలు 10 కాలాలు చెప్పుకుంటాడు. ఇప్పుడు మీరు అంటున్నారే మిస్టర్ రేవంత్ రెడ్డి గారు హైడ్రా అని చెప్పి అంటున్నారే, నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఆడ ఒక చెరువు ఉన్నది, సామాన్య భూములు, అసైన్డ్ భూములు మొత్తం కబ్జా పెట్టుకున్నారు కదా రామోజీ ఫిలిం సిటీ చుట్టూ. నీకు దమ్ము ఉంటే నువ్వు తెలంగాణకి ముఖ్యమంత్రి అయితే మళ్ళా నువ్వు గెలవాలనుకుంటే నేను స్ట్రైట్ అవే ఛాలెంజ్ చేస్తున్నా, రేవంత్ రెడ్డికే ఛాలెంజ్ చేస్తున్నా. రామోజీ ఫిలిం సిటీ చుట్టూ ఆక్రమించుకున్నటువంటి భూములని రంగనాథ్ని పోయి బుల్డోజ్ చేయమని చెప్పండి, మీకు దమ్ములు ఉంటే రంగనాథ్ సార్ని పోయి బుల్డోజ్ చేయమని చెప్పండి. నేను ఇంకొక డైరెక్ట్ చెప్తున్నా, రేవంత్ రెడ్డికి స్ట్రైట్ అవే చెప్తున్నా, నీకు నిజంగా దమ్ముంటే నేను చెప్తున్నా రేవంత్ అన్న, కేసులు పెట్టుకో, అరెస్ట్ చేసుకో, ఏమైనా చేసుకో, నీకు నిజంగా దమ్ముంటే
సంతోష్ కుమార్ జోగులపల్లి 1000 కోట్లు జిఎస్టీ కట్టనందుకు ఈ సోమేష్ కుమార్ని, సంతోష్ కుమార్ జోగులపల్లిని తీసుకొచ్చి బొక్కలేసే దమ్మున్నదా నీకు? తీసుకొచ్చి బొక్కలు వేసి బొక్కలు చూడ వేసే దమ్ము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నదా? మాట్లాడితే మాటలు చెప్పుడు, ఒక డైలాగ్ ఇట్లా వదిలేసుడు కాదు. ఎన్ని కోట్లు మెక్కిండ్రు సంతోష్ కుమార్ జోగులపల్లి దగ్గర? ఎన్ని కోట్లు మెక్కిండ్రు మీరు? నవ్వుకుంటూ సైలెంట్ కిల్లర్ లాగా ఎన్నో జీవితాలను విధ్వంసం చేసినటువంటి అది వ్యక్తిగతం. కానీ గవర్నమెంట్ సొమ్ము జిఎస్టీ, తెలంగాణ ఆగమైతుంది, తెలంగాణలో అన్ని బొక్కలే ఉన్నాయి అని చెప్పి మాట్లాడేటువంటి, పొద్దున్న లేస్తే మాట్లాడేటువంటి ముఖ్యమంత్రి గారు, నీకు నిజంగా దమ్ముంటే రేవంత్ అన్న దమ్ముంటే సంతోష్ కుమార్ జోగులపల్లిని అరెస్ట్ చేసి చూపించు, నిరూపించుకో. మళ్ళా ఏదో 5 ఏళ్ళు నువ్వు నించుంటావా లేదా తర్వాత సంగతి. చెయ్యి, అరెస్ట్ చేయి, సోమేష్ కుమార్ని అరెస్ట్ చేసి బొక్కలే. అవసరమైతే మాట్లాడు, పెద్దన్న అంటావు కదా మోడీని. ఐఏఎస్ల కేసులు అన్నీ కూడా కోట్లలో పెండింగ్లు ఉంటున్నాయి. ఈ ఐఏఎస్ల కేసులు పెండింగ్లు ఉండడం వల్ల మా తెలంగాణకు దరిద్రం పట్టుకుంది, జర సోచో మోడీజీ అని చెప్పి మాట్లాడు. చంద్రబాబు నాయుడుతో కబురు పంపి మళ్ళీ చెప్తున్నా, దమ్ముంటే టానిక్ సంస్థల మీద దాడులు చేయండి. బీజేపీ వాళ్ళకు కూడా స్ట్రైట్ అవే ఛాలెంజ్, ఒవ్వడు అమ్ముడు పోవద్దు. మళ్ళీ ఈడీని దింపుతారో, సిబిఐని దింపుతారో, మనీ లాండరింగ్ జరిగిందంటారో. ఈ ఎక్సైజ్ల ఎవరు దీనికి, ఆ టానిక్కి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఈ సంతోష్ కుమార్ జోగులపల్లి అండ్ అట్లాగే సోమేష్ కుమార్ స్టోరీ మొత్తం వీళ్ళు చుట్టూ తిరుగుతుంది కదా. అదే చెప్తున్నా నేను, మళ్ళా చెప్తున్నా, దమ్ము ఉంటే సంతోష్ కుమార్ జోగులపల్లిని అరెస్ట్ చేసి నువ్వు తెలంగాణ ముఖ్యమంత్రి అని నిరూపించుకో. ఎవడెవడైతే స్కాములు చేసినావని చెప్పి పుక్కట్లా నువ్వు మాట్లాడినావో, ట్వీట్లు చేసినావో వాళ్ళ బతుకుల మీద బుల్డోజ్ చేయి. నవనిర్మాణోడు తెలంగాణకు 100 కోట్ల గణామం పెట్టిండు. నవనిర్మాణోడు యాడ్ ఏజెన్సోడు, సిగ్గు ఎగ్గు లేకుండా. నీ అన్ననో నీ తమ్ముడో, కృష్ణారెడ్డి అన్నయ్యతోడో తమ్ముడైతాడో నాకు తెలియదు, ఈ పేర్లు ఎప్పుడు కన్ఫ్యూజనే. రేవంత్ అన్న తీసుకొచ్చి అడ్డమైన కాంట్రాక్ట్లన్నీ మళ్ళీ అదే నవనిర్మాణోడికి ఇచ్చిండు. ఎవరిని అడిగిచ్చిండు? ఎవడి సొమ్ము ఎవడు దానం చేస్తున్నాడు? నీకు నిజంగా దమ్ముంటే నవనిర్మాణోడు ఎగ్గొట్టినటువంటి ట్యాక్సులు, పంగనామాలు పెట్టినటువంటి ట్యాక్సులు 100 కోట్ల రూపాయలు వసూలు చేసి మా నిరుద్యోగ భృతికి అంకితం చేయి. మా నిరుద్యోగులకి ఈ రోజున మీ మంత్రులు ఏదైనా ఫంక్షన్లు చేయాలన్నా, ఏమైనా మీటింగ్లు పెట్టాలన్నా పుక్కట్ల దస్పల్లా హోటల్ వాడుతున్నారే, పుక్కట్ల జలవిహార్ని వాడుతున్నారే. 10 సంవత్సరాల కాలం నుండి కేటీఆర్ కలెక్ట్ చేయలే పైసలు వాళ్ళ దగ్గర. 10 సంవత్సరాల కాలం నుండి బీఆర్ఎస్ పార్టీ కలెక్ట్ చేయలే పైసలు. మనం వాళ్ళ పేర్లు చెప్పుకొని తిట్టుకుంటూ వచ్చినా కూడా అధికారంలోకి. దస్పల్లా హోటల్ ఓడు ట్యాక్స్ కడతలేడు. మీ మంత్రులు పోయి భోజనాలు ఇక్కడ మీటింగ్లు పెట్టుకొని పుక్కట్ల మీ సొంత పెత్తనాలకు, సొంత ఫంక్షన్లకు వాడుకుంటా ఉంటే రేవంత్ రెడ్డి గారు, ఇక వాళ్ళు ట్యాక్స్లు ఏం కడతారండి బాబు? దస్పల్లా హోటల్ దగ్గర కలెక్ట్ చేయి, పైసలు లేవని మాట్లాడుతున్నావు కదా. దస్పల్లా హోటల్ దగ్గర పైసలు కలెక్ట్ చేయి, నవనిర్మాణ ఓడి దగ్గర పైసలు కలెక్ట్ చేయి, 100 కోట్లు తీసుకొని 100 కోట్లు ఇమ్మని చెప్పు. తర్వాత ఈ జలవిహారోడిని ఇమ్మని చెప్పు. ఆ టూరిజం ఎండి, మాజీ ఎండి ఆ మనోహర్ని ఏం చేశారు? పైసలు కలెక్ట్ చేసిరా ఆయన దగ్గర? దుర్గం చెరువు దగ్గర చేసినటువంటి ల్యాండ్ గ్రాబింగ్, ల్యాండ్ లాబింగ్, హోటల్స్ విషయంలో మనోహర్ మీద కేసులు అయినాయి కదా. ఏం చేసినవా మనోహర్ని? ఏం చేసిండు నీ జూపల్లి కృష్ణారావు? ఆయన్ని ఎటువంటి యాక్షన్ తీసుకున్నారు? మీ మనస్సాక్షులకు తెలియాలి. మళ్ళీ మేము నీతి మంతులం, శుద్ధ పూసలం అని పొద్దున్న లేస్తే ఆ భజన మండలి దగ్గర భజన కొట్టించుకుంటాం. ఏం జరిగింది? మిస్ వరల్డ్ పోటీలలో ఏం జరిగింది నీకు తెలియదా? గోటీలాట ఆడిరా మిస్ వరల్డ్ పోటీలలో? ఏం జరిగింది అంటున్నా నేను. ఏం జరిగింది మిస్ వరల్డ్ పోటీలల్లో?
సెక్రటేరియట్ సాక్షిగా ఐఏఎస్లు కొంతమంది వుమనైజర్లు ఉంటే ఆ వుమనైజర్ల గురించి సజ్జనార్ గారు మాట్లాడరు. పోలీస్ కంప్లైంట్లు ఇచ్చినా ఏమిచ్చినా పట్టదు. మహిళలకు రక్షణ లేదు, మీ గవర్నమెంట్ ఆఫీసులల్లో రక్షణ లేదు. దీని గురించి మాట్లాడడానికి చేత కాదు. ఈ రోజున బహిరంగంగా దందాలు చేసుకుంటారు కదా, కలిసి మరి పులిహోర కలుపుతారు కదా అందరూ. డబ్బుల పంచాయతీ కాడ, నీళ్ళ పంచాయతీ కాడ మేమందరం ఒక్కటే అని చెప్పి పాట పాడుకొని తిరుగుతురు కదా. నేను మళ్ళా స్ట్రైట్ చెప్తున్నా రేవంత్ అన్న, నీకు నిజంగా దమ్ముంటే వదినమ్మ జర చెప్పు. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో వీడియోలన్నీ నువ్వే మానిటర్ చేస్తావట. ఆ నోట ఈ నోట నా చెవులకు చేరింది. సో అందుకే చెప్తున్నా, ఏమంటున్నా నేను, రేవంత్ రెడ్డి గారికి దమ్ముంటే సంతోష్ కుమార్ జోగులపల్లిని తీసుకొచ్చి బొక్కలేయమను. 1000 కోట్ల పంగనామాలు ఎట్లా పెట్టినవురా బై, నువ్వు జిఎస్టీ ట్యాక్స్ ఎందుకు కట్టలేదు అని చెప్పి విజిలెన్స్ లేపిమని, దాని మీద ఎంక్వైరీలు చేపిమని. ఏం చేసిరు టానిక్ని? నిజంగా దమ్ముంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గొర్రెల స్కామ్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డీని తీసుకొచ్చేసారు కదా బొక్కలా. కాదు, అరే బాబు మిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్, నువ్వు ఎట్లా సంతకం పెట్టినవయ్యా? చూడలేదా పేపర్ల మీద గొర్రెల స్కామ్ జరిగింది, నీ ఓఎస్డీ ఏడ సంతకం పెట్టమంటే అక్కడ నువ్వు సంతకం పెడతావా అని చెప్పి తలసాని శ్రీనివాస్ యాదవ్ని క్వశ్చన్ చేయండి. ఇప్పుడు వింటున్నారు కదా, ఆ నోట ఈ నోట కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్న తలసాని శ్రీనివాస్ యాదవ్. గది తప్ప పక్కపాటోళ్ళని గుంజుకోవడం, వాళ్ళంతే, వాళ్ళేం తక్కువ సకరణోళ్ళేం కాదు, వాళ్ళు కూడా వాళ్ళంతే మీరంతే. అరే బాబు, మరి 1000 కోట్లల్లా గొర్రెల స్కామ్లో తిన్న పైసలల్లా రేవంత్ రెడ్డికి ఎంత ఫండ్ ఇచ్చిండు? మరి ఎంత ఫండ్ ఇచ్చినారు? ఇవన్నీ వాస్తవాలు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు ఇక ఘోరంగా ఉంటుందండి పరిస్థితి, ఘోరంగా. అరే ఒక పక్క పట్టంచేరుల ఆ గూడెంమైపాల్ రెడ్డి నీ ఫోటో పెట్టుకోలే, పార్టీ మారిండు కానీ నీ ఫోటో లేదు. ఆయన బీఆర్ఎస్ అర్థం కాదు, కాంగ్రెస్ అర్థం కాదు, ఏ పార్టీ అర్థం కాదు. అటువంటి వాడిని మళ్ళీ ఆయన మోసేతి కింద నీళ్లు తాగేటోళ్ళని తీసుకొచ్చి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టినాం. రెడ్డి అయితే బూడిదలు రాసుకోండి వెళ్ళి. నేను రెడ్డియే, నువ్వు రెడ్డియే, నువ్వు అడిగితే నేను ఏ పనన్నా చేస్తా. ఎందుకు నీకు రెడ్డిలు తప్ప ఆ రెడ్లు కూడా తిట్టుకుంటున్నారంట నేను. మా రెడ్డిల పరువు తీస్తుండు రేవంత్ రెడ్డి, పొద్దున్న లేస్తే బూతులు తప్ప ఇంకేం మాట్లాడతలేరు అని చెప్పి తిట్టుకుంటున్నారు. అంటే ఎందుకు ఇలా మాట్లాడాల్సి వస్తుంది? ఎందుకు? మీ పనితనం పని చేసి చూపియండి. కోతలు మాత్రమే కాదు. అందుకే చెప్తున్నాం, మీ పతనం మొదలైంది. కానీ మా దౌర్భాగ్యం ఏంటంటే రేవంత్ అన్న, ఎవరిని నమ్మాలో అర్థం కానటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే కాంగ్రెస్ని నమ్మాలా, బీఆర్ఎస్ని నమ్మాలా, ఈ బీజేపీని నమ్మాలా, ఎవరు చూసినా దొంగలక్కనే కనబడుతుంది ఇప్పుడు ప్రస్తుతం. ఏం ఆప్షన్ లేకపోతే ఇక ప్రచారం చేయాల్సి వస్తుందేమో. నోటా కన్నా వేయండి కానీ ఓటుకు నోటు తీసుకొని వీళ్ళకి మాత్రం వేయకండి రా నాయన. మీ పాలన కన్నా ఈ గవర్నర్ పాలనే, ప్రెసిడెంట్ పాలనే నయం రా బాబు అనేటట్టు అనుకుంటున్నారు. సో తెలంగాణని ఎవరు వచ్చి కాపాడాలి ఇప్పుడు? మాకు ఈ సంక్షేమాలు వద్దు, మాకు ఉచిత వైద్యం కావాలి, ఉచిత విద్య కావాలి, మాకు ఇంటికో ఉద్యోగం కావాలి, చిన్నపాటి కుటీరాలు కావాలి, తాగనికి నీళ్లు కావాలి, మా కుటుంబాలతోటి ప్రశాంతంగా గడపాలి, ఒక అందమైన జీవితం గడపాలి. మీరేమో గడుపుతారు అందమైన జీవితాలు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు. మరి మీరు మీ మనవడిని ఎత్తుకొని దీపావళి చేసుకున్నా, మీ అన్నదమ్ముల్ని కలిసిన కుటుంబం, అన్నగారి కుటుంబం అనుకుంటా నీ సోషల్ మీడియాలో బ్యాక్గ్రౌండ్ ఒక పాట పెడతారు, కథం ఇక పాటలు పడతారు. ఇక ఆ కుటుంబమే, అన్నగారి కుటుంబమే 8 మంది అష్టదిక్పాలకుల్లాగా తెలంగాణను అష్టదిగ్బంధనం చేసి ప్రతి శాఖలో వేలు పెడుతున్నారు. మంత్రులు కూడా వాళ్ళతో కుమ్మక్కై కమిషన్లు తింటున్నారు.
ఇంటెలిజెన్స్ ఎట్లాగో మీకే పనిచేస్తుంది. లేదా మీ గురించి మాట్లాడితే మాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి, బెదిరియడానికి ఈ ఏమంటారు టాస్క్ ఫోర్స్ వాళ్ళని పంపించి నిద్రలోనే మమ్మల్ని లేపుకపోయి అరెస్టులు చేయడానికి తప్ప మీ ఇంటెలిజెన్స్ సామాన్యుల కోసం పనిచేయదు, బాంబ్ బ్లాస్ట్ పెట్టేటోడు కోసం పనిచేయదు. హైదరాబాద్లో డాక్టర్లు ఉంటే వాడు వచ్చి ఆమదం గింజలతోటి పాయిజన్ తయారు చేస్తుంటే వాళ్ళ కోసం మీ ఇంటెలిజెన్స్ పనిచేయదు, మీ పోలీసులు పనిచేయరు ప్రజాక్షేత్రంలో. అంటే ఎంత అద్భుతమైనటువంటి పాలన మీరు అందిస్తున్నారు తెలంగాణలో. భయభ్రాంతులకి గురి చేస్తున్నారు తెలంగాణ ప్రజల్ని. దీని గురించి మళ్ళీ ఎవరు మాట్లాడతారా? ఎవరైనా దీని గురించి మాట్లాడతారా? ప్రశ్నిస్తే కేసులు కదా నువ్వు పెట్టేది. మా యూట్యూబ్ ఛానళ్ళ మీద ఏడుస్తావు, తొక్కి పెడతా, నారదీస్తా, పేగులు మిడలేసుకుంటా, మీ యూట్యూబ్ ఛానల్స్ని, ఈ సోషల్ మీడియాని తొక్కి పెట్టుకుంటాం. ఎందుకు ఈ డైలాగులు? నీలాంటోనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు. యూట్యూబ్ ఛానల్స్ ఏం చేసినాయో పోయి సామా రామ్మోహన్ రెడ్డిని అడుగు, పిలిపించుకొని మాట్లాడు. మిస్టర్ సామా రామ్మోహన్ రెడ్డి, యూట్యూబ్ ఛానల్స్ ఏం చేసినాయ్యా తెలంగాణలో? ఆంధ్రాలో మాకు మెసేజ్లు పెడుతున్నారు, నేను చూపిస్తాను నీకు. అరే ఆంధ్రాలో కూడా ఛానల్ పెట్టి మాట్లాడండి, మీలాంటి ఫైటర్స్ మా ఆంధ్రప్రదేశ్లో లేరు అని చెప్పి. దట్ ఈజ్ యూట్యూబ్ పవర్. ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యూట్యూబర్స్, పొలిటికల్గా మాట్లాడే పొలిటికల్ ఛానల్స్ ప్రతి ఒక్కడు ఒక ఫైటర్. అది చూసి నీకు భయం అవుతుంది. సో దయచేసి తెలంగాణని ఇష్టం వచ్చినట్టు ఖరాబ్ చేయకు రేవంత్ అన్న. కొంచెమన్నా పని చేయి. పంచాయతీ ఎన్నికలు, బై ఎలక్షన్స్ ఈ లోపల 2027 వస్తుంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇగో ఇట్లా మొత్తం ప్రదక్షిణాలు చేయాలి. ఇట్లా ప్రదక్షిణాలు చేసి 360 degrees యాంగిల్స్లో చూసినా ఏం చేసిందో ఏం కనబడు. ఎన్నిసార్లు ఢిల్లీ పోయి వచ్చినావు, ఎన్నిసార్లు హైదరాబాద్లో గల్లీలో తిరిగినావు, ఎన్నిసార్లు ఏం చేసినావు ఎవ్వరికి తెలియదు. వాళ్ళు మెగా కృష్ణారెడ్డికే ఇచ్చారు కాంట్రాక్ట్లు, నువ్వు మెగా కృష్ణారెడ్డికే ఇస్తున్నావు. ఇక తేడా ఏముంది? తేడా? ఆ సినిమా వాళ్ళని పట్టుకొని డ్రగ్స్ అన్నావు, బెట్టింగ్ యాప్లు అన్నావు. ఒక్కని యూపీ బెట్టింగ్ యాప్లో అరెస్ట్ చేసినటువంటి సెలబ్రిటీని ఒక్కని యూపీ రేవంత్ అన్న. మీ ఈగిల్ టీం వచ్చి డ్రగ్స్ పట్టుకుంది, ఎవరెవరైతే సినిమా వాళ్ళు డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో పట్టుకుని పోయి అరెస్ట్ చేసిరని చెప్పి ఒక్కని యూపీ రేవంత్ అన్న. ఈ రోజున ఐబొమ్మ పోలీసులకు ఛాలెంజ్ చేస్తే పోలీసులు వచ్చి పట్టుకుర్రు అంటారు కదా. ఎవరు పట్టుకుర్రు? పోలీసు వాళ్ళు. వాళ్ళ భార్య హార్డ్ డిస్కులు తీసుకొచ్చి పోలీసు వాళ్ళకి ఇచ్చింది. ఒకవేళ వాళ్ళ భార్య ఇవ్వకపోతే పట్టుకునే వాళ్ళ కాదో కూడా తెలియదు. కానీ ఏమైంది? పోలీసు వాళ్ళు తీసుకపోయి అరెస్ట్ చేసిరు. సినిమా ఇండస్ట్రీ పరువు పోయింది, పోలీసు వాళ్ళ పరువు పోయింది. ఇదే సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది ఐబొమ్మ రవిని ఎందుకు అరెస్ట్ చేసినారో, అతను చేసిన తప్పేంటి? ఎస్, అతను చేసింది తప్పే కావచ్చు, కానీ మా పేదల కోసం ఉన్నాడు. ఈ రోజున మా పేదోళ్ళు సినిమా చూడడానికి వెళ్ళలే, ఉన్నోడు పోయి చూస్తాడండి. ఉన్నోడు బటర్ తింటాడు, పన్నీర్ తింటాడు, బ్రెడ్ తింటాడు, స్టైల్గా డిస్కోకి పోతాడు, ఎక్కడికన్నా పోతాడు. లేనోడు ఇంట్లో ఉప్మా పోపేసుకొని తింటాడు. పబ్లిక్ క్లియర్గా చెప్తున్నారు. ఇంకోటి చెప్పానా, అతన్ని అరెస్ట్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్లో ఒక్క సెలబ్రిటీని అరెస్ట్ చేసినాన్ని క్వశ్చన్ చేస్తారు పబ్లిక్. తెలంగాణ పబ్లిక్, అటు ఆంధ్ర పబ్లిక్ కూడా ఇదే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఏమని క్వశ్చన్ చేస్తున్నారు? ఇతను ఎవరిని మర్డర్ చేయలేదు, ఎవరికి అన్యాయం చేయలేదు. కానీ బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయినరు సజ్జనార్ గారు. మరి వాళ్ళని సెలబ్రిటీలు ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఈ సినిమా వాళ్ళనే కదా డ్రగ్స్ అని కూడా దింపుతున్నాయి. వాళ్ళు అట్లాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు కదా. మరి బట్టలు ఇప్పుకొని మరి డ్యాన్స్ చేస్తారు కదా ఇక్కడ సినిమాలలో, కొన్ని సాంగులలో.
మరి దాని గురించి కంట్రోల్ లేదా సజ్జనార్ గారు? మరి వీటన్నిటి గురించి మీరు మాట్లాడరా? సరే, సినిమా కార్మిక సంఘం ఇబ్బంది పడుతుందని చెప్పి మాట్లాడేటువంటి ఈ సూపర్ స్టార్సు, మెగాస్టారు, ఈ నాగార్జున, ఇంకొంతమంది సో కాల్డ్ కొంతమంది దిల్లు లేని దిల్ రాజు, వీళ్ళందరూ ఈ సినిమా వచ్చిన ప్రాఫిట్లల్లో ఎన్నడన్నా ఎక్కడన్నా సినిమా కార్మికులకు అంకితం చేసిరా? పైసలు ఇచ్చిరా? పైసలు సినిమా కార్మికులకు ఎన్నడన్నా ఒక్కసారన్నా ఇచ్చినారా సార్? వాళ్ళ పేర్లు చెప్పుకొని సినిమా కార్మికుల పేర్లతోటి మీరు సర్వం దోచుక తింటూ, వాళ్ళ రెక్కల కష్టం మీద మీరు BMW బెంజులు కొనుక్కొని తిరుక్కుంటా, వాళ్ళు గంజి తాగుతుంటే మీరు ఇంకేదో తాగుకుంటా మీ ఇళ్ళల్లో ఈ అన్నీ చేసుకుంటూ ఈ రోజున ఎవరు వల్ల పతనమైనారు? టికెట్లు రేట్లు వద్దంటే కూడా పెంచింది ఎవరు? తగ్గించమంటే కూడా దేనికోసం? పోనీ ఆ టికెట్లు రేట్లు నిజంగానే సినిమా కార్మికుల కుటుంబాలు బాగుపడుతున్నాయి అంటే చందాలు వేసుకొని మరి ఇవ్వడానికి మా తెలంగాణ ప్రజలు రెడీగా ఉన్నారు. కానీ చందాలు వేసుకొని ఇచ్చిన ఈ సోకాల్డ్ బ్రోకర్లు, సినిమా పేర్లు చెప్పుకొని పైసలు సంపాదించుకునేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతులకే పైసలు పోతాయి, వాళ్ళే తింటారు, వాళ్ళే కోట్లు సంపాదిస్తారు తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి కూడా రావు అనేది ఒక క్లియర్ ఉన్నది తెలంగాణలో. ఎటువంటి పరిస్థితులు ఉన్నామనేది జర ఆలోచించాలి. మంచి పేరు ఉండే, ఇప్పటికి కూడా ఉన్నది ఎవరికి? సజ్జనార్ గారికి. ఎప్పుడైతే ఈ పోలీసులను నించోబెట్టి పక్కన సినిమా వాళ్ళని కూర్చోబెట్టిండ్రో, ఎప్పుడైతే బెట్టింగ్ యాప్లో ఉన్న సెలబ్రిటీస్ని సినిమా వాళ్ళని అరెస్ట్ చేయకుండా, ప్రాణాలు వాళ్ళ వల్ల పోతే వాళ్ళని అరెస్ట్ చేయకుండా ప్రకాష్ రాజ్ని పోయి అరెస్ట్ చేసిరా? హిమజాని అరెస్ట్ చేసిరా? ఈ రోజున యూట్యూబర్స్ కొంతమంది సెలబ్రిటీస్ అందరూ వ్లాగ్స్ చేస్తారు కదా, ఈ వ్లాగ్స్ పేరుతో బెట్టింగ్ యాప్లు పెడుతురు కదా, వాళ్ళని పోయి మీరు డైరెక్ట్గా అరెస్ట్ చేసిరా? గది చెయ్యం మనం, గది చెయ్యం, చెప్తున్నా కదా, చెయ్యము అంతే. విష్ణుప్రియని అరెస్ట్ చేసిరా? ప్రకాష్ రాజ్ని అరెస్ట్ చేసిరా? అంటే ఈ రోజున మీరు ఏం చేస్తున్నారు అనేది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఎవరి వల్ల